కట్ కెమెరా యాక్షన్. బోయపాటి దేవిక, బోయపాటి ఫ్యామిలీయా మీరు? అవునండి. అవునా? అంటే మీ ఇంట్లో కొడితే 3 ఫ్లోర్లు ఎగురుతారు. సో మీరు సోషల్ మీడియాలోకి వచ్చి కనిపించి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? యాక్చువల్లీ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఓకే, దేవకన్య అంటారా? ఇవాళ ఈ రోజు ఇలా ఉన్నాను అంటే నేను రోజు అలానే ఉంటాను. మరి చిన్నప్పటి నుంచి పెరిగారుగా, ఏ రోజన్నా ఎందుకమ్మా నీకు ఇవన్నీ, రేపో మాపో పెళ్లి చేస్తాము, మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇవన్నీ అడుగుతారు, అవసరమా ఇట్లా అనే వాళ్ళ? అడుగుతారు అంటారుగా, తెలుసు నాకు ఇది. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది, దానిలో వాళ్ళు అన్నారు అనమాట, పాప రీల్స్ చేస్తుంది, ఎందుకు మనకు అవసరమా అని అన్నారు. మీ రియాక్షన్ ఏంటి లోపల? బొక్కలే. సో మీరు ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, లైక్ మీకు ఏ క్వాలిటీస్ ఉంటే ఇష్టం? అంటే లైక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, మీరేం చెప్తే అది అక్కడ అండర్స్టాండ్ అవ్వాలి. అట్లేం లేదు, నేనే చెప్తాను కాదు, తను చెప్పినా నేను చెప్పినా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు ఇప్పుడు ఇలానే అంటారు, రేపు పెళ్ళయ్యాక మీరు చెప్పిందే జరుగుతుంది, అది అక్కడ భవిష్యత్తు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మరి మీకేమన్నా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? లవ్ ప్రపోజల్స్ అంటే వచ్చాయి, కానీ త్రూ మెసేజెస్ వచ్చినాయి నాకు. మీరు బోయపాటి వాళ్ళ రిలేటివ్ అని బయట తెలుసా? తెలిసే ఉండొచ్చు. తెలుసు, మళ్ళీ ఎందుకులే బాలయ్య బాబుతో పని చేపిస్తాడని చెప్పి వచ్చింది. ఎప్పుడన్నా రిలేషన్ లోకి వెళ్ళారా లేదా? వద్దనుకున్నారా? ఏమన్నా రీజన్ ఉందా? చిన్నప్పటి నుంచి కొన్ని ఫేస్ చేయడం వల్ల ఇంకా అసలు ఇష్టం లేదు నాకు. చిన్నప్పుడు ఏం ఫేస్ చేశారు? అంటే అది తెలియని ఏజ్ కదా నాకు, సో లైక్ మిస్బిహేవ్ చేసేవాళ్ళు. అయ్యో, ఫ్యామిలీలోనే ఉండేది అట్లా. కానీ ఈ రోజు కూడా మీ మైండ్ లో ఉన్నాయంటే ఎంత ఇంపాక్ట్ చూపించుంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక బ్యూటిఫుల్ ఏంజల్ ఉన్నారండి. నిజంగా తనని చూసాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఇంటర్వ్యూ కోసం, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇంటర్వ్యూ కూడా ఓకే అయిపోయింది, మన స్టూడియో కూడా వచ్చేసారు. అండ్ మీలో కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశారు మా ఏంజల్ని ఇంటర్వ్యూ చేయమని. ఇంతకు ఎవరని అనుకుంటున్నారా? బోయపాటి అంటే మన బాలయ్య బాబు బోయపాటి కాదండి, బోయపాటి దేవిక. సో ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తన లైఫ్ జర్నీ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్గా ఎందుకు అయ్యారు, తన లైఫ్లో తను ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మన ఏంజల్ని అడిగి తెలిసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా మందికి ఉండేది ఏంటంటే, బోయపాటి దేవిక, బోయపాటి ఫ్యామిలీయా మీరు? అవునండి. అవునా? ఓకే, రిలేటివ్స్ అవుతారు. రిలేటివ్స్. అంటే మీ ఇంట్లో కొడితే 3 ఫ్లోర్లు ఎగురుతారు పైకి. ఓకే, ఎలా రిలేటివ్ అవుతారు బోయపాటి గారు? బాబాయ్ అవుతారు. బాబాయ్. ఓకే, అయితే మనం అనుకుంది కరెక్టే. సారీ, ఇంట్రో చేంజ్ చేసేద్దాం. ఓకే, అంటే ఎప్పటి నుంచి తెలుసు అండి మీకు బోయపాటి గారు? అంటే మాకు రిలేటివే కదా. ఓకే, ఒకటే ఊరు మేము. ఓకే, అంటే కొంతమంది లాంగ్ రిలేటివ్స్ ఉంటారు, కొంతమంది క్లోజ్ రిలేషన్. ఓకే, మరి ఏదన్నా సినిమాలో కనిపించవచ్చు కదా? అడగలేదు ఎప్పుడు? అంటే అడుగుతాను, బట్ నాకు ఫేవరెట్ హీరో మహేష్ బాబు కదా. అయితే మహేష్ బాబుతో చేసినప్పుడు మాత్రం నాకు ఒక రోల్ ఇవ్వమని అడిగా, గుర్తుగా ఉండాలని నాకు. ఓకే, ఏమన్నారు? మనకు టైం రావాలి కదమ్మా. మామయ్య అని ఒకసారి అనుమానం వచ్చింది. ఓకే, సో మీ గురించి తెలుసుకోవాలంటే బాన్ బాటప్ అంతా విజయవాడ. ఓకే, సో స్కూలింగ్ కూడా అక్కడేనా? మొత్తం స్కూలింగ్ కాలేజ్ అంతా విజయవాడ. ఓకే, మరి మీరు ఎలా చదువుతారు? బాగా చదువుతారా లేకుంటే యావరేజ్ స్టూడెంటా? యావరేజ్ స్టూడెంట్. యావరేజ్. యా, అందమైన అమ్మాయిలు యావరేజ్ గా చదువుతారని విన్నాము, న్యూటన్స్ లా ప్రూవ్ అయిపోయింది. ఓకే, సో బేసిక్ గా స్కూలింగ్ అనేసరికి ఎక్కువగా టెన్షన్స్ పడుతుంటాం కదా ఎగ్జామ్స్ అప్పుడు, మీరు కూడా అదే విధంగా టెన్షన్స్? అసలు లేదు. స్లిప్ పెట్టి రాసే వాళ్ళ? అసలు లేదు. ఎగ్జామ్స్ రాయరా? లేదు, చదువుకొని రాసేదాన్ని. చదువుకొని అంటే 1 night స్టడీయా? ఆల్మోస్ట్ అంతే. ఓ, అయినా పాస్ అయిపోతారు. మేమున్నాం ఎందుకు. ఓకే, సో ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, నేను, అక్క. సో 2 ఏంజల్స్ అన్నమాట మీ ఇంట్లో. అక్క ఏం చేస్తారు?
అక్క BDS మ్యారీడ్ మ్యారీడ్. ఓకే, రీసెంట్లీ మ్యారీడ్. మీరేం చదువుకున్నారు? నాది బీటెక్ అయిపోయింది. బీటెక్. ఓకే, మరి బీటెక్ చేసిన అమ్మాయిలు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఆఫీస్ లో సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు, బట్ మీరేంటి ఎక్కువగా, అంటే ఏ బ్రాంచ్ మీరు? EIE, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. EIE ఫస్ట్ టైం వింటున్నా, తెలియదు నాకు. ఓకే, అంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఏ ఫీల్డ్ లో ఎక్కువ లైఫ్ ఉంటుంది? అంటే హార్డ్వేర్ సైడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంటే మెకానికల్ ఉన్నా అంటే అట్లానే సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే మళ్ళీ ఏదో ఒక కోర్స్ చేసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మరి ఎన్ని ఇయర్స్ అయిందండి బీటెక్ అయిపోయి? 1.5 year అవుతుంది. 1.5 year. ఓకే, మరి ఏంటి జాబ్ ట్రై చేయలేదా? ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిలు ఇంట్రెస్ట్ లేదంటే ఓకే అమ్మా ఇంట్లో కూర్చో, అబ్బాయిలు ఇంట్రెస్ట్ లేదంటే రే నువ్వు ఫస్ట్ బయటికి పోరా, బయటికి పోంటారు. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు జరిగాయా? ఖాళీ కూర్చుంటే ఏమనకుండా సరే మన అమ్మాయి కదా అని అన్నాడు? అంటే నాకు ఫ్రీడమ్ ఉంటది ఇంట్లో. ఫ్రీడమ్ అంటే ఇంట్లోనే, నేను ఎక్కడ హాస్టల్లో చదవలేదు, సో చిన్నప్పటి నుంచి ఇంట్లో నాకు ఫ్రీడమ్ అన్నమాట. నేను ఏది అంటే నేను ఎటు వెళ్ళాలంటే అటు, ఇంకా అంతే. మీకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుందా, మీ అక్కకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుందా? నాకే ఎక్కువ ఫ్రీడమ్. ఎందుకు చెప్పండి? చిన్నపిల్లని కదా. ఏమనంటే చిన్నపిల్లరా, ఎందుకు తిడతారు మీరు? ఓకే, కానీ అన్ని వేళలా పనిచేయదా చిన్నపిల్ల అనేది? అంటే ఏంటి, ఎందుకు అన్ని వేళలా అన్నారు? అంటే చిన్న పిల్ల అంటే చిన్నపిల్ల కొన్నిటికే, బట్ అన్నిటికీ కాదు కదా. సో మరి జనరల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ సైకిల్లో కూడా కాలేజ్ లైఫ్ అనేసరికి కలర్ఫుల్ గా ఉంటుంది. కొంతమంది వచ్చి నువ్వంటే ఇష్టం అని చెప్పొచ్చు, ఇంకొంతమంది తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందని. మరి మీకేమైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? లవ్ ప్రపోజల్స్ అంటే వచ్చాయి, కానీ త్రూ మెసేజెస్ వచ్చినాయి నాకు. ఏ డైరెక్ట్ వచ్చి చెప్పలేరా? అంత టైం లేదు, కోవిడ్ వల్ల కాలేజ్కి వెళ్ళలేదు కదా. అంటే నాకు తెలుసు ఒక డౌట్, మీరు బోయపాటి వాళ్ళ రిలేటివ్ అని బయట తెలుసా? తెలిసే ఉండొచ్చు. తెలుసు, మళ్ళీ ఎందుకులే బాలయ్య బాబుతో పని చేపిస్తాడని చెప్పి వచ్చిన్నారు. ఓకే, అంటే ఎక్కువ ప్రపోజల్స్ మెసేజెస్ అన్నారు కదా, మరి ఏంటి ఎప్పుడైనా రిలేషన్ లోకి వెళ్ళారా లేదా? వద్దనుకున్నారా? ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు. ఓకే, సో యాజ్ యూజువల్ మనకి ఎందుకు లేదు అంత టైం వేస్ట్ పనులు అనుకున్నారు. అసలు కాలేజ్ లో డైరెక్ట్ వచ్చి ఎవరు కూడా దేవిక నువ్వు అంటే నాకు ఇష్టం అని ఎవరు చెప్పలేదు. అంటే స్ట్రిక్ట్ ఉంటుంది కాలేజ్ మాకు, అంత ఛాన్స్ ఉండదు. నేను ఇవ్వను, బేసిక్ గా అంత ఛాన్స్ నేను ఇవ్వను. క్లాస్ లో 10 మంది ఇన్విజిలేటర్లు ఉన్నా స్లిప్ తీసి రాసే వాళ్ళు ఉన్నారు. అది స్లిప్ తీసి రాయడం వేరు, డైరెక్ట్ వచ్చి మాట్లాడడం. అంటే ఎందుకు, అంటే లైక్ రిలేషన్ అంటే మీకు అంత కోపమో లేకుంటే కోపం ఇన్కన్వీనియంట్ గా? నాకు నచ్చదు. అంటే బేసిక్ ఏమన్నా చూసారా? అంటే బయట చూస్తాం కదా ఫ్రెండ్స్ అలా. సో నాకు నా లైఫ్ లో అవన్నీ జరగడం నాకు ఇష్టం లేదు. అంటే నేను చిన్నప్పటి నుంచి కొన్ని ఫేస్ చేయడం వల్ల ఇంకా అసలు ఇష్టం లేదు నాకు. చిన్నప్పుడు ఏం ఫేస్ చేశారు? స్కూలింగ్ ఎవరైనా? స్కూలింగ్ నుంచి నేను ఫేస్ చేసినవి ఉన్నాయి. అవునా? ఫ్యామిలీ పర్సన్స్ కానీ, ఫ్యామిలీలో కజిన్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి. నాకు అర్థం కావట్లేదు. అంటే నేను జోవియల్గా ఉన్నా ఇంతసేపు, స్కూలింగ్ లో ఫ్యామిలీ అన్నారు, కజిన్స్ అన్నారు, అంటే ఏం చేసేవాళ్ళు? అంటే అది తెలియని ఏజ్ కదా నాకు, సో లైక్ మిస్బిహేవ్ చేసేవాళ్ళు. అయ్యో, ఫ్యామిలీలోనే ఉండేది అట్లా. సో నాకేంటంటే ఫ్యామిలీలో అవి నాకు బయటకి చెప్పుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా. అవును, ఇద్దరు అమ్మాయిలే, అన్న తమ్ముడు ఉండే చెప్పుకునే వాళ్ళు. ఓకే, మరి ఎలా దాని నుంచి బయటపడ్డారు? అంటే తెలియని వయసు కదా, సో నాకు తెలియదు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి. మదర్ కి చెప్తే మదర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఫాదర్ కి చెప్తే ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఐ డోంట్ నో కదా. ఓకే, కానీ ఈ రోజు కూడా మీ మైండ్ లో ఉన్నాయంటే ఎంత ఇంపాక్ట్ చూపించుంటాయి. అంత సొంత ఫ్యామిలీ ఉండి కూడా లాస్ట్ కి ఒక స్టేజ్ కి వచ్చాక కూడా చెప్పలేదు అమ్మా నాన్నకి? చెప్పాను. ఏంటి రియాక్షన్? అంటే లైక్ నన్ను ప్రొటెక్ట్ చేయడానికే చూస్తారు. అంటే వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు కదా, సో నేను చెప్పలేను అనమాట వాళ్ళకి. నాకు ఎక్కువ నేను ఫీల్ అవుతాను, నాకే ట్రామటైజింగ్ గా ఉంటది కదా, మళ్ళీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను మీకు ఒక అవకాశం ఇస్తా. మిమ్మల్ని అలా చేసిన వాళ్ళకి, అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళకి మీరు ఎప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ పేరు ఏమొద్దు, మీ మనసులో మాట చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటివి ఎక్కడ అంటే ఇంకొక అమ్మాయికి జరగకూడదని నేను చెప్తాను. అంటే ఇది ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలా ఉండాలి, కజిన్ అంటే కజిన్ లా ఉండాలి, ఏజ్ మ్యాటర్స్ కూడా కదా. అది నాకన్నా చిన్న వాళ్ళతోనే నాకు అవుతుంది అట్లా. సో అది ఫ్యామిలీలా ఉంటే బెటర్.
అంటే మీ ఒక్క ఫ్యామిలీ అనే కాదు, ఏ ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ రిలేషన్స్ ఇంపార్టెంట్ కనుక మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. గ్రోయింగ్ స్టేజ్ లోనే అయితే బాగుపడతాం, లేదంటే పడిపోతాం అన్ని అక్కడే జరుగుతాయి. ఆ ఏజ్ లో అట్లా చేయడం అనేది అది లైఫ్ టైం మనకి ఉండిపోతాయి అట్లా. అవును. ఓకే, ఈ ట్రాజడీ నుంచి బయటికి వచ్చేద్దాం. సో మీరు సోషల్ మీడియాలోకి వచ్చి కనిపించి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? యాక్చువల్లీ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఓకే, దేవకన్య అంటారా? అలా కూడా కాదు. అంటే నేను ఒక నార్మల్ పర్సన్. నేను ఇప్పుడు ఇవాళ ఈ రోజు ఇలా ఉన్నాను అంటే నేను రోజు అలానే ఉంటాను. మరి చిన్నప్పటి నుంచి పెరిగారుగా? అంటే పెరిగాను, బట్ నేను లైక్ ఇప్పుడు నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తాను, అవి నేను ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు లేదు ఎక్కడికైనా బయటకు వెళ్తాను, అక్కడ ఫొటోస్ దిగి అవి అప్లోడ్ చేయడం వల్ల నాకు ఇలా ఫేమ్ అంతా. ఓకే, నేను పర్టికులర్ గా అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉంటారో అలా అయితే ఉండదు. కానీ రీల్స్ కొన్ని లైక్ డ్రెస్ ప్రమోషన్స్ ఇట్లాంటివి చేస్తారు కదా? ప్రమోషన్స్ చేస్తున్నాను. అంటే లైక్ ఒక 6 months నుంచి కొంచెం ఫేమ్ బాగుంది, అందరూ నన్ను పుష్ చేస్తున్నారు, మంచిగా బాగుంది, ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ నుంచి నాకు పుషింగ్ ఉంది, చెయ్యి యూ కెన్ డూ ఇట్ అంటారు. సో వాళ్ళ వల్ల నేను కొంచెం ఇంకా కొంచెం బాగా యాక్టివ్ గా ఉంటున్నాను. యాక్టివ్ గా ఉంటున్నారు మాకు కనిపిస్తుంది. బట్ బేసిక్ ఏంటంటే ఒక సోషల్ మీడియాలోకి అమ్మాయి రావాలంటే కొంతమంది ఏంటంటే మెయిన్ గా ఫ్యామిలీ ఎథిక్స్ కూడా ఉంటాయి. అరే మన ఫ్యామిలీలో మన అమ్మాయి నలుగురికి కనిపించడం ఎందుకు, ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా. మరి మీ ఫ్యామిలీలో ఏం బార్డర్స్ పెట్టలేదా? అలా ఏం లేదు. అంటే లైక్ స్టార్టింగ్ లో అడిగేవాళ్ళు దీని వల్ల ఏమన్నా ప్రాబ్లమా అట్లా అని అడిగేవాళ్ళు. బట్ అది స్లోగా ఏంటంటే లైక్ అందరూ అడుగుతున్నారు, ఓ మీ అమ్మాయి ఇలా కనిపిస్తుంది, ఓ మీ అమ్మాయి ఇలా ఉంది, ఫొటోస్ పెడుతుంది చూస్తున్నాను అని చెప్పి, డ్రెస్సెస్ బాగుంటాయి. మా మదర్ బొటిక్ అనమాట, సో ఇంకా ఎక్కువ అడుగుతారు అనమాట మా మమ్మీని. ఆ టైంలో కొంచెం మమ్మీ ఏంటంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, కానీ ఒక కార్నర్ లో కొంచెం భయం ఉంటుంది. ఇంకొకటి కూడా ఆడపిల్ల కదా అని చెప్పేసి ఇమేజ్ వస్తే బొటిక్ కూడా డెవలప్ అయిపోతుంది, మీరు గుర్తించట్లా? అదే అంటే అది పాజిటివ్. కార్నర్ లో భయం ఉంటది కదా, ఆడపిల్ల ఎలా తీసుకుంటారు జనాలని, అది కొంచెం. కానీ మీ మదర్ ఆలోచించడంలో నెగిటివ్ ఒకటి ఉంది, గెస్ చేయండి. ఫ్రీగా ప్రమోట్ చేయాలి మీరు. ఫస్ట్ ఈసారి వచ్చి ఈ శారీ వేసుకొని పిక్స్ పెట్టంటే హౌ మచ్ యూ పే అని అడగండి. ఏంటి చిన్నప్పటి నుంచి పెంచితే ఈ రోజు ఇట్లా అడుగుతున్నావు అంటారు. ఓకే, సో బేసిక్ గా పేరెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డాడీ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, వాళ్ళ పేర్లు ఏంటి? మా ఫాదర్ పేరు శ్రీకృష్ణ. ఓకే. మదర్ పేరు రమాదేవి. ఓకే. ఫాదర్ ఫర్టిలైజర్స్ దానిలో చేస్తారు 25 years నుంచి. ఓకే, విజయవాడలోనే సెటిల్డ్? విజయవాడ సెటిల్డ్. ఓకే. ఫాదర్ వాళ్ళది ప్రాపర్ గుంటూరు. గుంటూరు టు విజయవాడ పక్కనే కదా? గుంటూరు టు విజయవాడ. బట్ మేము నా స్టడీస్ కి విజయవాడ వచ్చేసాం మేము. అప్పటి నుంచి ఇంకా విజయవాడ. ఓకే, ఏ కాలేజ్ మీరు? నేను విఆర్ సిద్ధార్థ. విఆర్ సిద్ధార్థ, మంచి కాలేజ్. నైస్ నైస్. మరి సోషల్ మీడియాలోకి వచ్చాక లైఫ్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది బాగుందని అడగండి. అంటే లైక్ అదొక సెపరేట్ పార్ట్ కాదు, అది ఇంకా గోయింగ్ ఆన్ అంతే. అంటే బీటెక్ లో ఉన్నంత వరకు బయటికి వెళ్ళాక జాబ్ చేయాలి, ప్యాకేజ్ తెచ్చుకోవాలి, ఇలాంటి మోటివేషన్ తో బయటకు వస్తారు కదా. అంటే బేసిక్ గా 0.1 అన్న ఆలోచన ఉంటుంది. మరి సడన్ గా ఈ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో అనుకోకుండా వచ్చేస్తున్నారు. మరి బీటెక్ మర్చిపోయారా? అది ఉందా? బీటెక్ మర్చిపోయాను. మర్చిపోయారు? అయ్యో, కోవిడ్ వల్ల కొంచెం మర్చిపోయాను. మీ డాడీ చూసుకుంటూ చూడు చూడు ఏం మాట్లాడుతుందో చూడు చూడు అంటుంటారు ఇంట్లో. మొత్తం మర్చిపోయారా? అయ్యయ్యో. ఈఐ అంటే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఓకే, గుర్తుంది అంకుల్, మర్చిపోలేదు. అది మర్చిపోతే కష్టం కదా, కొంతమందికి అవి కూడా గుర్తుండవు. ఓకే, మరి ఎలా ఉంటుందండి సోషల్ మీడియా లైఫ్? బాగానే ఉంటుందండి. అంటే లైక్ నాకు అంటే ఇప్పుడు నేను చెప్పా కదా డైలీ లైఫ్ ఎట్లా ఉంటానో అట్లానే ఉంటాను నేను. ఏం చేంజెస్ ఎక్కువగా ఉండవు? చేంజెస్ ఉండవు. నాకు ఇది చేయాలి, ఈ టైంకి ఇది యాక్టివ్ గా ఇది నేను చేసేయాలి, రేపు ఇలా పెట్టాలి, అమ్మో ఇలా నన్ను ఇలా అడుగుతున్నారు, నా ఫాలోవర్స్ అందరు నన్ను ఇలా అడుగుతున్నారు, నేను ఇది చేయాలి, నాకు అట్లా ఏమి ఉండదు. వాళ్ళు అడిగారని వెంటనే నేను రియాక్ట్ అవ్వలేను.
అంటే నేను కూడా కొంచెం ఓకే చూసుకొని మీకు ఇష్టం ఉంటే చేస్తారు అట్లా వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ ఇవ్వచ్చు బట్ దానిలో మీకు ఏది సక్సెస్ మీరు ఇది చేయండి, ఇలా చూస్తే ఇలా చేస్తే మీరు బాగుంటారు, ఇలా చూడాలనుకుంటున్నాం అట్లా అడుగుతారు వాళ్ళు. ఓకే బట్ నేను ఏంటంటే మెల్లగా టైం తీసుకొని చేస్తాను అనమాట. టైం హిల్స్ ఎవ్రీథింగ్ స్లోగా చేసుకుంటూ వెళ్దామని. ఓకే మరి ఫేమ్ వస్తుంది కదా, ఇంట్లో కూడా సపోర్ట్ బాగానే ఉందా? ఏ రోజైనా ఎందుకమ్మా నీకు ఇవన్నీ, రేపు మాపో పెళ్లి చేస్తాము మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇవన్నీ అడుగుతారు అవసరమా ఇట్లా అనే వాళ్ళ అడుగుతారు అంటారుగా? తెలుసు నాకు ఇది. అంటే రీసెంట్ గానే ఒక చిన్న అంటే లైక్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. దానిలో వాళ్ళు అన్నారు అనమాట, పాప రీల్స్ చేస్తది ఎందుకు మనకు అవసరమా అని అన్నారు. మీ రియాక్షన్ ఏంటి లోపల? బొక్కలే. అదే మా మమ్మీతో అదే చెప్పాను నేను. మా మదర్ ఫీల్ అయ్యారు, అంటే లైక్ ఇట్లా అంటున్నారు నీకు ఇంకా వస్తారా అన్న టైప్ లో కొంచెం ఫీల్ అయ్యారు. ఒక పని చేయండి, పోస్ట్ పెట్టండి ఐఎమ్ రెడీ ఫర్ మ్యారేజ్ అని, స్వయంవరం పెడదాం. జెన్యూనిటీ కావాలిగా మనకి. అవును స్వయంవరంలో తెలుసుకుందాం అన్ని. ఓకే చెప్పండి తర్వాత ఏమన్నారు? అలా అడిగినప్పుడు నేను అన్నాను అట్లా చాలా మంది ఉంటారు, మనం వాళ్ళని వదిలేయాలి, వాళ్ళు మనల్ని వదిలేయడం కాదు. ఒకరి కోసం మీ లైఫ్ చేంజ్ చేసుకోకూడదు, మనం ఎలా ఉంటే మనల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండాలి, మనం ఇలా ఉండాలి, మౌల్డ్ చేసుకోవాలి. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే ఓకే. మరి క్యాన్సల్ సంబంధం? అందరు చూడు ఎట్లా అవుతున్నారు, మా దేవిక సింగిల్ అని. ఓకే సో మీరు ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా లైక్ మీకు ఏ క్వాలిటీస్ ఉంటే ఇష్టం? అంటే లైక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్. ఓకే మీరేం చెప్తే అక్కడ అండర్స్టాండ్ అవ్వాలి? అట్లేం లేదు, నేనే చెప్తాను కాదు, తను చెప్పినా నేను చెప్పినా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు ఇప్పుడు ఇలానే అంటారు, రేపు పెళ్ళయ్యాక మీరు చెప్పిందే జరుగుతుంది, అది అక్కడ భవిష్యత్తు చూసిన వాళ్ళకి తెలుసు. ఓకే ఇంకా అంటే మెయిన్ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా రిలేషన్ బాగుంటుంది. అంటే కొంతమంది మహేష్ బాబు కావాలి, పేరు ఉండాలి, 6 feet ఉండాలి, అలాంటి కోరికలు చిన్నప్పుడు ఉండేవి. చిన్నప్పుడే మహేష్ బాబు కావాలనుకున్నాను. మరి మహేష్ బాబు ఫ్యాన్ కదా. అంత ఇష్టమా మహేష్ బాబు? ఇష్టం. అన్ని మూవీస్ చూస్తారు? మాక్సిమం చూస్తాను. ఓకే బట్ నా ఫస్ట్ మూవీ నేను థియేటర్ కి వెళ్ళి చూసింది అంటూ మహేష్ బాబు మూవీ, దట్టు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అయ్యయ్యో ఎంత పెద్ద సినిమా చూసారండి మీరు. అన్ని సినిమాలు తీసాడు కదా, పోకిరి అవన్నీ చూడలేదా? అవన్నీ చూడలేదు, అంటే నాకు మూవీస్ ఇష్టం లేదు బేసిక్ గా, చూడను నేను. అందుకే మీ బోయపాటి మామయ్య సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు. ఊరికేనే కాదు, డైలాగ్ చెప్పమ్మా అంటే నాకు ఇష్టం లేదు అంటారు. ఓకే సో మీరు ఇంతవరకు ఎన్ని సినిమాలు చూసారు థియేటర్ లో? లైక్ నేను చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా తక్కువ. మా బ్రదర్ తీసుకెళ్తారు లైక్ వీక్లీ వన్స్ సినిమా. వీక్లీ వన్స్? ఇప్పుడు ఒక 2 months నుంచి లేదు. ఓకే బట్ 2 months బిఫోర్ వరకు వీక్లీ వన్స్ ఆర్ 10 days కి వన్స్ ఒక మూవీ పక్కా. ఓకే అలా మూవీస్ చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను నా అంతటి నేను వెళ్తున్నాను మూవీస్ కి. ఓకే సో మీకు ఒక టఫ్ క్వశ్చన్ ఇస్తా, మీరు ఆన్సర్ చేయకుంటే నేనేం చేయలేను. ఓకే సో మీ బోయపాటి బాబాయ్వి 5 సినిమాస్ చెప్పండి. వినయ్ విజయ్ రామ, అఖండ, ఓకే సూపర్, స్కంద, అయిపోయింది బాబాయ్, సడన్ గా గుర్తురాట్లేదు, సింహ. ఓకే చూడండి, అంటే సడన్ గా గుర్తురాట్లే, చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయని మీరే అంటున్నారు, గుర్తురాట్లని మీరే అంటున్నారు. ఇంకొకటి ఆడియన్స్ ఎలాగో యాక్సెప్ట్ చేయట్లేదు, మా దేవికాని ఇంకా కొన్ని అడుగు అంటున్నారు, సో వాళ్ళ కోసం కొన్ని అడుగుతాం. మహేష్ బాబు మూవీస్ అడుగుతాం, చెప్తారా? లోపల తిట్టుకుంటున్నారు కదా, పెళ్లి కొడుకుని తిట్టుకునేట్టు, బొక్కలే వీడేంటి నన్ను జత ఇచ్చేదని కదా, నాకు వినిపించింది. లేదా? సరే మహేష్ బాబు కాజల్ సినిమా పేరు? బ్రహ్మోత్సవం. అబ్బా ఆడియన్స్ ఊహలో కూడా లేదు సినిమా అని చెప్పారు మీరు. బోయపాటి మామ ఇప్పుడు బాగా ఆడుతుంటాడు, నేను అన్ని ఇట్టు సినిమాలు చూసినా చెప్పలేదు, కళాఖండమైన సినిమాని గుర్తు చేసుకుని చెప్పింది. ఓకే కాజల్ నా ఫేవరెట్ యాక్ట్రెస్. కాజల్ ఫేవరెట్ అన్నప్పుడు ఇంకా మంచి సినిమా ఉంది కదా. అంటే మీరు సడన్ గా అడిగితే సూర్య బాయ్, కాజల్ మహేష్ బాబు పేరు సూర్య, అయిపోయా. కాజల్ ఇష్టమే. ఓకే బిజినెస్ మ్యాన్ తెలుసు, అదొక మూవీ ఉందని. తెలుసు. డైరెక్టర్ ఎవరు? చూడలేదు. డైరెక్టర్ ఎవరు చూడరు, సినిమాలో చూడలేదు. మూవీ చూడలేదా? ఓకే ఇంకొకటి అడగాల మహేష్ బాబుది. అడగండి చెప్తాను, ట్రై చేస్తాను. మహేష్ బాబు ఇలియానా.
ఇట్లా ఆల్చుకొని చచ్చిపోతానని పోకిరి. చెప్పారు, బతికిచ్చారు. నేను చచ్చిపోతా అని చెప్పారు కదా, లేదు లేదు చూడండి Fans చచ్చిపోతారని చెప్పా. ఫ్యాన్స్. ఓకే, సో మరి ఇంత హ్యాపీగా ఉంటే మీ లైఫ్ లైక్ అంటే బీటెక్ అయిపోయాక ఇలా ఖాళీ ఉంటుంటారు కదా, మరి మీ అమ్మాయి ఏంటి ఇన్ఫ్లుయెన్సర్ అయింది, అవసరమా మీ అమ్మాయికి ఇలా ఉండడం, ఇలా ఏమన్నా రిలేటివ్స్ ఏమన్నా అనేవాళ్ళ? లేదు, రిలేటివ్స్ నుంచి నాకేం లేదు, ప్రెషర్ లేదు. ఓకే, ఎవరి సైడ్ నుంచి ఉండేది? అంటే లైక్ మమ్మీ ఫ్రెండ్స్ కానీ డాడీ ఫ్రెండ్స్ కానీ అంటే లైక్ పెళ్లి చేసేయచ్చు కదా, వాళ్ళ పుషింగ్ ఎక్కువ ఉంటది, పెళ్లి చేసేయచ్చు కదా ఎందుకు ఇవన్నీ అట్లా అంటారు అనమాట. రిలేటివ్స్ ఎంకరేజ్ చేస్తారు. మీ ఆన్సర్ ఏంటి? పెళ్ళి చేసుకోవచ్చులే మెల్లగా. ఇది అంటే నేను ఏమి పెద్ద అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే లైక్ ఆ లైఫ్ లేదు కదా నాకు, ఒక నార్మల్ పర్సన్ లాగానే కదా వెళ్తుంది. సో నాకు పెద్ద ఏం లేదనమాట, వాళ్ళు ఏమన్నా టేక్ ఇట్ ఈజీ, నా లైఫ్ నేను వెళ్తున్నాను, సో ఏముంది వాళ్ళకి ఏంటి అన్న టైప్ లో. ఓకే, ఆగస్ట్ 19th ఏంటి? నా బర్త్డే. బర్త్డే స్పెషల్ డే. బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఏంటి అలా? అంటే బేసిక్ గా చాలా మంది ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ వర్క్ చేసుకుంటారు కదా, బట్ మీరు అంత గ్రాండ్ గా అరేంజ్మెంట్ చేసుకొని సో ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంటుంది? నాకన్నా ఫ్యాన్స్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళే వస్తారా? లేదు, వాళ్ళు నాకు వీడియోస్ పంపిస్తారు, వాళ్ళు చక్కగా లైక్ ఆర్ఫనేజ్ కి వెళ్ళి చేస్తారు నా బర్త్డే. ఓకే, అట్లా అది నాకు లాస్ట్ ఇయర్ ఒకళ్ళు వీడియో కూడా పంపించారు, ఇయర్ కూడా జరిగింది యాక్చువల్లీ. అది నేను అంతగా లైక్ వీడియో తీసుకోలేదు. ఓకే, ఎక్కువగా మిమ్మల్ని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోరు? అంటే బేసిక్ ఎవరైనా ఇలా చేస్తే వెంటనే తెచ్చి వీడియో పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అది ఇదని ఇట్లా పెట్టుకుంటారు కదా, బట్ మీరు ఎందుకు అట్లాంటి సెల్ఫ్ ప్రమోషన్ కోరుకోరు? అంటే నాకు నన్ను నేను ఎలివేట్ చేసుకోవడం ఇష్టం లేదు. ఓకే, అంటే నన్ను నేను హైలైట్ చేసుకోకూడదు కదా, నన్ను నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే నా ఫాలోవర్స్ వల్ల, ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్ గా, సో వాళ్ళ వల్ల ఇలా ఉన్నాను కనుక నేను వాళ్ళు ఏది చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. ఓకే, ఈ రోజు వరకు మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు అదర్ దాన్ ఫ్యామిలీ? అదర్ దాన్ ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్. ఓకే, తీయండి బకెట్ లోంచి ఆ ఫ్రెండ్. ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు, కనిపిస్తుంది మీ ప్రొఫైల్ లోనే. సో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? నా స్కూల్ ఫ్రెండ్ ఉంది చిన్నప్పటి నుంచి. ఓకే, పేరు? చాందిని, తన పేరు చాందిని. ఓకే, సో ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఇట్లా డిషుమ్ అవుతుంటే? లేదు. మీరు ఫైట్ చేయరా? సైలెంట్ గా కూర్చుంటారేమో? సైలెంట్ ఏం కాదు, బట్ మేము ఎప్పుడు అనుకుంటాం, మేము చూసిన ఫ్రెండ్షిప్స్ లో ఎవరో ఒకళ్ళు మినిమం గొడవ అనేది ఉంటది కదా, మా మధ్య అసలు అది ఎప్పుడు ఉండదు. ఐ విష్ ఉండకూడదని. లైక్ వాళ్ళ పేరెంట్స్ గానీ మా పేరెంట్స్ గానీ మమ్మల్ని చూసి మీ ఇద్దరు సిస్టర్స్ ట్విన్స్ లా ఉంటారు అని కూడా అంటారు, చాలా మంది అంటారు. ఓకే, అండ్ ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తారు కదా, నేను చూసా సింగపూర్ వెళ్ళొచ్చారు, ఎలా ఉంది? బాగుంది సింగపూర్. ఎన్ని డేస్ వెళ్ళారు? 2 months వెళ్ళాను. చూడండి, ఎవరైనా పిక్నిక్ అంటే 10 రోజులు పోతారు, 2 నెలలు పోయి వచ్చిందంట. 2 times వెళ్ళాను, 2 times 1 month వెళ్ళాను. వెంటనే వెళ్ళారా? ఇయర్ గ్యాప్, ఇయర్ లో వన్స్. ఓకే, సో ఏ ప్లేస్ బాగా నచ్చింది మీకు అక్కడ? నాకు మెరీనా బే సాండ్స్ బాగా నచ్చింది. ఎక్కారా పైన స్విమ్మింగ్ పూల్? ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కలేదు కానీ టాప్ వ్యూ నుంచి. టాప్ వ్యూ కింద ల్యాబ్ మోర్గని కార్స్ ఎక్కి ఇట్లా అంతేగా? అంతే. ఓకే, ఇంకా అంతే. అంటే లైక్ అది సార్లు వెళ్ళింది సింగపూర్ కి, సెంటోసా పేరు చెప్పాలా? అది చాలా బాగుంటది, మెరీనా బే సాండ్స్ చాలా బాగుంటది. మెరీనా బే సాండ్స్ బాగుంటది కానీ ఒకటే వ్యూ. సెంటోసా మీకు అన్ని చాలా ఉంటాయి. అవును, అంతే కదా. సీ అక్వేరియం ఉంటది, క్యాండీస్ ఒకటి ఉంటది, యూనివర్సల్ స్టూడియోస్ అందరూ డబ్బులు పోట్టుకునే క్యాసినో. నేను చాలా ఎంజాయ్ చేసా యూనివర్సల్ స్టూడియోస్ లో. ఓకే, అందులో రోలర్ కోస్టర్ రైడ్ చాలా ఎంజాయ్ చేసా. నేను కూడా ఎంజాయ్ చేసా కానీ కళ్ళు మూసుకున్నా. నేను 3 times ఎక్కాను. ఓకే, మేము వెళ్ళినప్పుడు మాకు బిజీ ఉండే ఒకసారి. నైస్. అండ్ సోషల్ మీడియాకి వచ్చేసరికి సో జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే ఏ సోషల్ మీడియాలో ఏదో వీడియోలు పెట్టుకొని ఫేమస్ అయిపోతారు అంటారు, బట్ సోషల్ మీడియా వల్ల వచ్చే యూజ్ ఏంటి? సోషల్ మీడియా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ యూజ్ ఉంటుంది. మీ లైఫ్ లో మీకు ఎలా అనిపిస్తుంది సోషల్ మీడియా? నాకు యూజ్ అంటే నేను ఎలా ఉన్నానో అలా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, నన్ను ఫాలో అవుతున్నారు, సో నన్ను వాళ్ళు తీసుకుంటున్నారని నాకు అది బెనిఫిట్ కదా. నేను ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలంటే నాకు అది బెనిఫిట్.
కొంతమందికి బెనిఫిట్ ఎట్లా అంటే మనీ వస్తాయి, ప్రమోషన్స్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవడానికి అది వాళ్ళకి బెనిఫిట్. ఓకే. అండ్ కొన్నిసార్లు ఏమైతుందంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ నే తీసుకుంటే కొంతమంది కావాలనే అమ్మాయి కదా అని చెప్పేసి ఎక్కడో ఉంటాడు వాడు, ముఖం తెలియదు, పేరు తెలియదు, జెన్యునో కూడా తెలియదు, ఇష్టం వచ్చిన కమెంట్స్ పెడుతుంటారు. మరి అలాంటి కమెంట్స్ కి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా బ్లెస్డ్ అనమాట. అంటే నాకు ఒక 5% నెగిటివ్ కమెంట్స్ అనేది ఉంటాయి. గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉండాలి లైఫ్ లో. గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉండాలి. బట్ చాలా మందిని చూస్తాం కదా సోషల్ మీడియాలో, ఇన్ఫ్లుయెన్సర్స్ అవనివ్వండి, వేరే ఎవరన్నా అవనివ్వండి, వాళ్ళ కమెంట్స్ ఎక్కువ నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ కన్నా. 50-50 ఉంటాయి, ప్లస్ నెగిటివ్ కూడా కొంతమందికి ఎక్కువ ఉంటాయి. నాకు 95% పాజిటివ్ ఉంటాయి, 5% నెగిటివ్ ఉంటాయి. ఓకే. మీకు జరిగిన క్రేజీ ఫ్యాన్ మూమెంట్? నా ఫ్యాన్ మూమెంట్ అంటే ఇందాక ఇక్కడికి వచ్చే ముందే ఒకళ్ళు కూడా ఎవరో మీరు దేవిక కదా, నేనే పంపించా, అబ్బాయి కదా నేనే పంపించా. అది కాదు, వేరే చెప్పండి. ఫ్యాన్ మూమెంట్స్ పెద్దగా ఏం లేవు. అంటే లైక్ చూడగానే మీరు ఇట్లా కదా, మీరు బాగుంటారు అని చెప్పి, మీ స్మైల్ బాగుంటారని చెప్పడం కామన్. బాలేరని చెప్పిన వాళ్ళ గురించి చెప్తే నేను వెరైటీగా వింటా. బాలేదు అని లైక్ నాకు కమెంట్స్ వస్తాయి కానీ నాకు డైరెక్ట్ ఎవరు చెప్పలేదు. కమెంట్స్ లో ఎక్కువగా లవ్లు వస్తాయి కదండి, పడపడపడపడిపోతుంటాయి. అన్ని చదువుతారా కమెంట్స్? చదువుతాను, కమెంట్స్ అన్ని చదువుతాను. సో ఇందాక అబ్బాయి నేను పంపించలేదు, ఆడు ఫ్యానే, సారీ బ్రో, మీ ఫీలింగ్స్ హర్ట్ చేసా. ఓకే. సో మరి మీ లైఫ్ లో మీరు అంటే ఫ్యూచర్ లో మీ ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి? అంటే గోల్ ఎయిమ్ అట్లా ఏం లేదు, గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. గోల్ లేదు, ఏం లేదు. మా ఇంట్లో నేను ఈ డైలాగ్ వేస్తే ఇట్లా చీపుడు తీసుకొని వస్తారు. బట్ బేసిక్ ఏదైనా ఉంటది కదండి, లైక్ ఏదైనా చెయ్యాలి ఈ మోటివేషన్ తో ఉండాలి. అంటే లైక్ మా మదర్ బొటిక్ ఉంది కదా, సో అది మా మదర్ తో ఇప్పుడు నేను ప్యారలల్ గా చూసుకుంటాను. ఇన్ కేస్ తను గనక లేదు, దాని ఇంకా నాకు అయిపోయింది, నేను క్విట్ అయిపోతాను అన్న రోజు నుంచి ఇంకా నేను స్టాండ్ తీసుకునే దగ్గర ఉంటాను. ఇక్కడ ఒక హింట్ ఇచ్చారు మీ మమ్మీకి, ఏంటో తెలుసా? అమ్మా నేను విజయవాడలోనే ఉంటాను, ఇక్కడ ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని. అంతేగా? చూసారా నేను ఎంత బాగా ఆలోచించాను? ఆంటీ తొందరగా చూసేయండి. ఓకే. సో మీరు ఇలాగే హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసుకోవాలని, ఈ నెగటివ్ వైబ్స్ ఏమున్నా సరే వాటిని తొందరగా క్లియర్ చేసుకోవాలని హ్యాపీగా కోరుకుంటున్నాము. అండ్ చూసారా కదండి, బోయపాటి దేవిక మన బోయ మాస్ ఫ్యామిలీ అంట, జాగ్రత్త అండి, ఎవరైనా టచ్ చేస్తే బౌన్స్ అవుతారు. సో ఈ ఇంటర్వ్యూ చూసాక తను చెప్పిన ఇన్సిడెంట్స్ గురించి మీరు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్.